ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పింది, మేము వస్తే డిఎస్సిపై మొదటి సంతకం పెడతాం, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మాట్లా ఈరోజు అవి అమలయ్యాయంట. చూడాలండి. ఎందుకంటే వాళ్ళు కూడా అదొకటి ప్లానింగ్‌లో చేస్తున్నారు. దాని గురించి మనకు 3 మంత్స్‌లో జూలై 30th కల్లా మనకు అది తెలిసిపోతుంది. దాంట్లో ఏం జరుగుతుంది ఏంటనేది. దాన్ని బట్టి నెక్స్ట్ మీరు ఒకసారి ఇచ్చినప్పుడు ఆ అవకాశం నేను వాయిస్ ఇస్తాను. నమస్తే మేడం. కరెంట్ ఛార్జీల విషయంలో ఎలక్షన్ ముందు బాదుడే బాదుడు, జగన్ రెడ్డి బాధేస్తున్నాడు, మేము వస్తే ఒక పైసా పెంచమని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎలా ఉన్నాయి ఆ రేట్లు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు ఎటువంటి కరెంట్ ఛార్జెస్ కూడా ఏదో ఒక్కసారి ఏదో ఒక తక్కువ ఏదో జరిగిన ఒక 3 ఇయర్స్ తర్వాత ఈయన చెప్పింది అసలు నేను పెంచినాడు, కానీ 6 మంత్స్ కాకముందే ఎవ్రీ మంత్ పెంచుతున్నాడు. ఎవ్రీ మంత్ కావాలంటే మన బిల్స్ అందటి ఒకసారి సేకరించమని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పెంచారు, ఈయన పెంచారు తెలిసిపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించండి. కరెక్ట్ మనం చేసిన దాంట్లో అసలు ఎటువంటి పెంపకం లేదు, ఈయన చేసిన తర్వాతే వచ్చిందంతా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2.0 ముందుకు వస్తాను, నేను కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పి కూడా మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు క్యాడర్ అంతా జగన్మోహన్ రెడ్డి వెనకాల నడిచే అవకాశం ఉందంటారా? 100%కి 200% ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కార్యకర్తలను విస్మరించలేదు. ఆయన ఎంతసేపు ఉన్నా ప్రజలకు ఏం చేయాలని ఆలోచించారు తప్పితే నా కార్యకర్తలు నన్ను విడిచి ఎక్కడికి పోరని ఆయనకు మా మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని మేము ఎప్పటికీ ఒమ్ము చేయము. ఆయన వెనకమ్మడి ఎప్పటికీ ఉంటామండి. ఫైనల్గా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం సీట్లో కూర్చుంటారంటారు? కంపల్సరీ అండి. ఈ రోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశాలు 100కి 200% ఉందండి. ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ మా నాయకుడు సీఎం అండి. దీనికి ఎక్కడైనా రాసిస్తామండి.